నువ్వుల లడ్డు చేస్తున్నాను. హెల్త్ చాలా మంచిది. పిల్లలు తింటే బలమైన లడ్డు ఇది. ఇలా నువ్వులు వేయించుకొని ఇలా మిక్సీ కొట్టుకొని పల్లీలు వేయించుకొని ఇలా పౌడర్ చేసుకున్నాను. అరకప్పు రాగి పిండి కానీ వేయించుకుంటున్నాను. రాగులు కడిగి ఎండబెట్టుకొని మిక్సీకైనా కొట్టుకోవచ్చు, పిండి ఆడించుకొని అయినా రావచ్చు. సరేనా, ఇది ఇట్లా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. రాగి పిండి, బాదం, పిస్తా మిక్సీకి వేయించుకోవాలి. పౌడర్ వేయించుకొని మిక్సీ వేసుకోవాలి. బెల్లం ఇలా ఒక కప్పు తీసుకొని పాకు కొద్ది వాటర్ వేసుకొని పాకు వచ్చేంత వరకు బెల్లం పాకు అయింది. యాలకులు ఇలా దంచి వేసుకుంటుంది. పౌడర్ వచ్చేంత వరకు బెల్లం వేడి చేసుకోవాలి. పాకు పట్టుకోవాలి. నూరగా వస్తుంది. బెల్లం వడగట్టుకోవాలి. ఇలా డస్ట్ ఉంటుంది, అన్ని వడగట్టుకోవాలి. ఇలా అవుతుంది. సరే, ఇది నువ్వులు పౌడర్ అంతా కలుపుకోవాలి. ఇది హాఫ్ కిలో తీసుకున్నాను. నువ్వులు, శనగిత్తనాలు, రాగి పల్లీలు, శనగిత్తనాల పౌడర్ బాగా మిక్స్ చేసుకోవాలి. బాదం మిక్సీకి వేయించుకున్నాను. పలుక వేయించుకొని వేసుకోవాలి. ఇంట్లోకి వేసుకుంటే క్రిస్పీగా అనిపిస్తుంది. పంటికి తగిలేలా కొంచెం దొరక ఆడించుకొని వేసుకోవాలి. ఇలా మిక్స్ అంతా రాగిపిండి, నువ్వుల పొడి, పల్లీలు అన్నీ వేయించుకొని మిక్స్ చేసుకొని ఇలా కలుపుకొని బెల్లం పాకు పట్టిన వేసుకొని మనకు తగినంత రమ్మ బెల్లం పాకు వేసుకొని కలుపుకోవడం తగినంత ఇంటకు వచ్చేలా. ఇలా చేసి వంటలు కట్టుకోవాలి. ఎంతో టేస్టీ అయిన నువ్వుల లడ్డు రెడీ. పిల్లలకి రోజు ఒక వంట ఇస్తే హెల్తీగా, ఎముకలు బలంగా ఉంటాయి, దృఢంగా ఉంటాయి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా తినచ్చు. సరేనా ఫ్రెండ్స్, వేసుకొని కలుపుకోవచ్చు ఫ్రెండ్స్. నా దగ్గర అయితే నెయ్యలేదు. సరేనా, పండు ముసలి వాళ్ళైనా తినచ్చు, పనులు లేని వాళ్ళు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. అలాంటి హెల్దీ ఫుడ్ నువ్వుల లడ్డు రెడీ. ఎంతో టేస్టీ అయిన హెల్దీ ఫుడ్. స్మెల్ సూపర్గా వస్తుంది. బాయ్ బాయ్.